తమకు లోక్సభ ఎంపీలెవరూ లేరని బాధపడిపోతున్న కేసీఆర్ 2.5 ఏళ్లుగా ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎంపీలపై దుర్భాషలాడడం సరికాదన్నారు. ఒక మాజీ సీఎం మాట్లాడే భాష ఇదేనా అని విమర్శించారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా వంతపడింది. సీట్ ఎట్లా పెంచుతారు? వాళ్ళకు కూడా భయం అనమాట. వాళ్ళకు కూడా ఫ్యామిలీ రూల్ ఉండాలా తెలంగాణ మీద అనేటువంటి ఒక్కసారి డీలిమిటేషన్ జరిగితే బీఆర్ఎస్ పెత్తనం పోతుందేమో, కుటుంబ పెత్తనం పోతుందేమో. ఇప్పటికే పార్లమెంట్ సీట్లు పోయినాయి. ఆయన 2.5 సంవత్సరాల తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చి పార్లమెంట్లో వాడు వేదవా వీడు వేదవా అని మాట్లాడతాడు. నువ్వు 2.5 సంవత్సరాలు ఏం చేసినావు? నువ్వు గెలిచినావు కదా. పార్లమెంట్ సీట్లో మా సీట్లు గెలవలేదు కాబట్టి మేమేం చేయలేకపోయినా మాట్లాడుతున్నావు కదా. 2.5 years దాకా ఏం చేసినావు నువ్వు? ఎందుకు బయటకు రాలే? ఏదో మైక్ దొరికింది కాబట్టి 2.5 సంవత్సరాల తర్వాత మైక్ మీదకి వచ్చి వెదవాలని పార్లమెంట్లో మెంబర్స్ అందరూ వెదవాలని మాట్లాడతావా? ఇదా పద్ధత? ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదా ఈ తెలంగాణ రాజకీయాల్లో రావాల్సింది? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కారణంగా నీతిమాలిన రాజకీయాలు, ఒకడు తొండలు దొరుకుతాంటాడు, ఇంకేదో దొరుకుతాడు. ఇది రాజకీయాలు ఈరోజు.